హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్ ద్వారా మీకు ఎంతోమంది కవుల గురించి నేను వీడియోస్ అనేది చేయడం జరిగింది కదా. ఈరోజు రామరాజభూషణుడు అని ఈ కవి గురించి మనము తెలుసుకుందామా ఫ్రెండ్స్. ప్రబంధాల్ని గానం చేయడం వారి వృత్తి. రామరాజభూషణుని అసలు పేరు మూర్తి. భట్రాజు కులం కావడం మూలాన భట్టుమూర్తి అయినాడు. తన విద్వత్తుతో అళియ రామరాయల ఆస్థానానికి భూషణమై వెలిగినందువల్ల రామరాజభూషణుడిగా ప్రసిద్ధికెక్కాడు. రామరాజభూషణుడు అల్లసాని పెద్దనగారి శిష్యరికం చేసినట్టుగా ఆధారాలున్నాయి. భట్టుమూర్తి యొక్క రచనల గురించి తెలుసుకుందాము. కావ్యాలంకార సంగ్రహం లేదా ఈయన నరసభూపాలీయం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని, హరిశ్చంద్రనలోపాఖ్యానం అనే ద్వ్యర్థి కావ్యాన్ని, వసుచరిత్ర అనే సర్వలక్షణ సమన్వితమైన ప్రబంధాన్ని రచించాడు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పింగళి సూరన కవి గురించి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. గత 10 days నుంచి నేను వీడియోస్ అనేవి ఏం చేయలేకపోయినాను ఫ్రెండ్స్. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నిన్నటి నుంచి కొంచెం బాగుంది. అందుకే నిన్న నుంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ కూడా ఆదరించండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. మంచి మంచి విషయాలతో మీ ముందు ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్.